ఆ తర్వాత భృగుమునీంద్రుడు 2 పాయస పాత్రలను సృష్టించి ఒకటి కోడలి చేతిలో పెట్టి ఇలా అన్నాడు. అమ్మాయి, నువ్వు మడి కట్టుకొని ఈ పాయసాన్ని సేవించి మేడి చెట్టును కౌగిలించుకొని ఈశ్వరుణ్ణి ధ్యానించు. ఇదిగో ఈ 2వ పాత్ర ఇక్కడ దర్భల మీద ఉంచుతున్నాను. దీన్ని మీ అమ్మను సేవించమను. సేవించినాక పోయి రావి చెట్టును కౌగిలించుకొని ఈశ్వరుణ్ణి ధ్యానించమను. జాగ్రత్త, ఎవరి పాత్ర వారిదే, పొరపాటు పడరాదు. అలా చెప్పి మహర్షి తనకు వేరే పని ఉందని త్వరగా వెళ్ళిపోయాడు. సత్యవతి మహా ఆనందపడి విషయమంతా తల్లికి చెప్పింది. తల్లికి కూడా తన వల్ల ఉపకారం జరిగింది కదా అని సత్యవతికి చాలా సంతోషంగా ఉంది. కానీ ఆ తల్లికి మనస్సులో ఒక ఆలోచన పీకుతోంది. ఈ ముని ఇద్దరికీ ఒకే పాయసం ఇవ్వక ఎవరిది వారికే అన్నట్టా? అంటే తన కోడలికి చాలా ప్రశస్తమైంది ఇచ్చుకొని ఉంటాడు. తన మనువడు నా కొడుకు కన్నా